దీన్ని థియేటర్లో చూడండి. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి. ఎందుకంటే అర్ధరాత్రి స్వతంత్రం నాకు తెలుసు, ఒరే రిక్షా నాకు తెలుసు, చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు. యువర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, ఆ స్టార్ ప్రెజెన్స్ అయితే ఉంది. మీకు తెలుసో తెలీదో మేము ఒక సినిమాలో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం, కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు. ఎందుకంటే మీరు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసైతే ఆర్ నారాయణమూర్తి గారిని కొనలేరు అన్న. సో అంటే మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే, మీరు దాని డబ్బుల కోసం సక్సెస్ కోసం చెప్పరు, నిజంగా దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నేను కూడా 2 గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసమే. సో ఈ సినిమా ఆడాలి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఇంకా చాలా ఏమంటారు దాన్ని, కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీయటానికి అవకాశం కలిగేలాంటి డబ్బులు ఈ సినిమా మీకు ఇవ్వాలని, అలాంటి సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటూ, ఎస్పెషల్ ఇందులో నాకు ఆ గద్దర్ గారి పాట కూడా బాగా నచ్చింది. అది గద్దర్ గారు రాశారు, మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఆనందం వేసింది, ఎందుకంటే నాకు ఇష్టమైన రచయిత ఆయన. సో ఆయన పాట చాలా బాగుంది ఆ పాట మాత్రం. సో నేను ఆ పాట మీరే పాడారేమో అనుకున్నాను, ఎందుకంటే వాయిస్ విని కొంచెం రాగా ఉంది వాయిస్ అయింది. సో అంటే ఆ పాత రికార్డింగ్ని వాడుకున్నట్టున్నారు మీరు, అందుకని దట్ వాజ్ ఎ గుడ్ సాంగ్ తాత ముత్తాతలు ఆ సాంగ్. అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ అండి, నాకు నచ్చింది సినిమా. సో మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరోసారి మా కోసం ఇంత రాత్రి సమయం వరకు వెయిట్ చేసిన పాత్రికేయులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయ్యో మీరు అలా అనకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో అయినా ఐ కాంట్ బ్రీత్ అని 1-2 సందర్భాల్లో చెప్పారు. అంటే ఎందుకు అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఎవరికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది అంటే, ఈ సినిమాలో చూస్తుంటే నాకు అనిపించింది, పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రులకి చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఇది దీని విష సంస్కృతి అనాలా, లేదంటే ఇది మనం దేని వెనకాల పరిగెడుతున్నాం, చదువు వల్ల వచ్చే సక్సెస్ వెనకాల, లేదా నిజంగా జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి ఎందుకు పరిగెత్తాలి మనం? ఆ క్వశ్చన్ అయితే మాత్రం వచ్చింది సార్. సో అంటే యాక్చువల్గా జ్ఞానం మనకి ఆనందాన్ని ఇవ్వాలి, ఇంత నొప్పి ఎందుకు ఇస్తుంది, ఇంత బాధను ఎందుకు ఇస్తుంది, మన కన్న వాళ్ళకి ఇంత కష్టాన్ని ఎందుకు ఇస్తుంది? ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చి, బట్ అది ప్రైవేట్ కాలేజీలో వచ్చింది నా ర్యాంక్, 3000 చిల్లర ఎంత ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్కి మేము 9 పిల్లలం, ఆయన చదివించలేను అన్నాడు. సరే మరి ఆయన తేలిగ్గా చెప్పారో లేదా నేను తేలిగ్గా తీసుకున్నానో తెలియదు, కానీ దాన్ని పెద్ద పట్టించుకోకుండా నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చదువుకోరానంటే నేను బీఎస్సీ చదివేశాను. కానీ అంటే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అప్పుడున్నంత తేలిగ్గా సమాజం ఎందుకు లేదు, ఇప్పుడు మనుషులు కూడా ఎందుకంత తేలిగ్గా ఎందుకు లేరు, ఎందుకంత సుఖంగా లేరు, ఎందుకంత బరువుగా ఉన్నారు అంటే మనం అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం పిల్లల మీద. ఇందులో బెటర్ చూసారా, నువ్వు అన్నం కలుపుకునే టైంలో పుస్తకం చదివితే బెటర్ కదా అని చెప్పి మదరు ముద్ద తిను, నువ్వు చదువుకో, అన్నం మాత్రం నేను కలిపి పెడతాను, అంత ఒత్తిడి ఎందుకు పెట్టేస్తున్నారు పిల్లల మీద? అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు ఎందుకు వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు? ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు ఈ సినిమా, అదొకటి చెప్పాలనిపించింది, అందుకని మళ్ళీ తీసుకున్నాను. థ్యాంక్ యూ.
పాత్రికేయ మిత్రులారా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం, నా సినిమా చూడడమే కాదు, ఆయన మెచ్చుకోవడం, చాలా మంచి సినిమా తీసుకున్న నారాయణమూర్తిని మళ్ళా అభినందించడం, ఇది కేవలం విద్యార్థులే కాదు, తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా చూడదగ్గ మంచి సినిమా తీసావని ఆయన ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందం ఉందండి. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ సినిమా ఈ నెల ఆగస్టు 22వ తారీఖుని రిలీజ్ చేస్తున్నానండి. ఓ ప్రేక్షక దేవుళ్ళరా, మీరు చూడండి. నా చిత్రం ఏమాత్రం బాగున్నా సరే 10 మంది చెప్పండి, ఆదరించండి. నేను ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి. వందనాలు మీకు. థ్యాంక్స్ అలాట్.